నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు మనం తెలంగాణలో ఎంతో ప్రసిద్ధి చెందిన చారిత్రక ప్రదేశమైన భువనగిరి కోట గురించి తెలుసుకోబోతున్నాం. ఈ కోటకు 1000 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. పెద్ద పెద్ద రాళ్లపై నిర్మించిన ఈ కోటను చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతారు. అయితే ఈ కోటను ఎవరు నిర్మించారు, ఎందుకు నిర్మించారు, ఈ కోటలో ఉన్న రహస్యాలు ఏమిటి, ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం. అయితే భువనగిరి కోటను భువనగిరి కోట అని కూడా అంటారు. ఇది తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది. హైదరాబాద్ నగరానికి సుమారు 50 కిలోమీటర్ల దూరంగా ఉంటుంది. రోడ్డు మార్గం, రైలు మార్గం ద్వారా చాలా ఈజీగా చేరుకోవచ్చు. ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులు ఈ కోటను సందర్శిస్తారు. చరిత్ర ప్రకారం ఈ కోటను పశ్చిమ చాళుక్య రాజు విక్రమాదిత్య 11వ శతాబ్దంలో నిర్మించాడు. ఈ సమయంలో శత్రువుల దాడి నుండి రాజ్యాన్ని రక్షించడానికి కోటను నిర్మించారు. ఈ కోట నిర్మాణానికి భారీ రాతి కొండను ఉపయోగించారు. తర్వాత ఈ కోటపై కాకతీయులు, కుతుబ్ షాహీలు కూడా పాలించారు. అందుకే ఈ కోటలో వేరువేరు రాజ్యాలు నిర్మాణ శైలి కనిపిస్తుంది. ఈ కోట ఒక పెద్ద రాతి కొండపై నిర్మించబడింది. ఈ కొండ దూరం నుంచి చూస్తే తాబేలు ఆకారంలో కనిపిస్తుంది అని చెబుతారు. సుమారు 500 అడుగుల ఎత్తులో ఈ కోట ఉంటుంది. కోటపైకి వెళ్ళడానికి రాతితో చేసిన మెట్లు ఉంటాయి. కోట పై భాగానికి చేరుకున్న తర్వాత చుట్టూ కనిపించే ప్రకృతి దృశ్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఉదయం మరియు సాయంత్రం సమయంలో అక్కడి వ్యూ మరింత అందంగా కనిపిస్తుంది. భారీ ప్రవేశ ద్వారం, కోటలోకి వెళ్ళే గేట్లు చాలా బలంగా నిర్మించారు. శత్రువులు సులభంగా లోపలికి రాకుండా ప్రత్యేకంగా డిజైన్ చేశారు. అలాగే రహస్యాలు ఏమిటంటే, పాతకాలంలో రాజులు ప్రమాద సమయాల్లో బయటకు వెళ్ళేందుకు రహస్య మార్గాలు ఉపయోగించేవారని చెబుతారు. భువనగిరి కోటలో కూడా అలాంటి రహస్య మార్గాలు ఉన్నాయని స్థానికులు చెప్పబోతున్నారు. నీటి కుంటలు అంటే కోటపై వర్షపు నీటిని నిల్వ చేసుకునే కుంటలు ఉంటాయి. పాతకాలంలో సైనికులు ఈ నీటిని ఉపయోగించేవారు. యుద్ధ సమయాల్లో ఉపయోగించే ఆయుధాలను నిల్వ చేసేందుకు ప్రత్యేక గదులు నిర్మించారు. ఇప్పుడు భువనగిరి కోట ట్రెక్కింగ్ చాలా ఫేమస్ అయ్యింది. యువత ఎక్కువగా ఈ కోటను ట్రెక్కింగ్ కోసం వస్తున్నారు. మెట్లు ఎక్కుతూ వెళ్తే అడ్వెంచర్ ఫీలింగ్ వస్తుంది. అందుకే వీకెండ్ టైంలో ఇక్కడ చాలామంది కనిపిస్తారు. ఈ కోటలో కొన్ని తెలుగు సినిమాలు షూటింగ్స్ కూడా జరిగాయి. చారిత్రక వాతావరణం మరియు ప్రకృతి అందాలు కారణంగా దర్శకులు ఈ ప్రదేశాన్ని ఇష్టపడతారు. అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు వెళ్ళడం చాలా మంచిది. ఎండాకాలంలో రాళ్ళు చాలా వేడిగా ఉంటాయి కాబట్టి ఉదయం వెళ్ళే టైంలో మంచిది. ఇలా 1000 ఏళ్ల చరిత్ర కలిగిన భువనగిరి కోట తెలంగాణ గర్వంగా నిలిచింది. చరిత్రను ఇష్టపడే ప్రతి ఒక్కరు జీవితంలో ఒకసారి ఈ కోటను సందర్శించాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని చరిత్రక వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు ఫ్రెండ్స్.